దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నీ నోట నా మాటను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చదవబడినటువంటి ఈ యొక్క మాట దేవుడు తన ప్రజలను కాపాడి రక్షించదనని వాగ్దానము చేయుచు ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కోడి తన పిల్లలను ఏ రీతిగా అయితే భద్రపరుస్తూ తన యొక్క రెక్కలను అడ్డుపెట్టి, పక్షిరాజు తన పిల్లలను ఎత్తుకొని పోకుండా ఏ రీతిగా అయితే తను భద్రపరుస్తూ ఉందో, అదే రీతిగా దేవుడు తన చేతి నీడలో నిన్ను నన్ను మన కుటుంబాలను కూడా కప్పి ఉన్నానని దేవుడు వాగ్దానం సెలవిస్తున్నారు. ప్రియబిడ్డలారా, 91వ కీర్తన 4వ వాక్యంలో కూడా మనం చూసినట్లయితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అని రాయబడి ఉంది. ఆయన రెక్కలతో నిన్ను నన్ను కప్పుతూ ఉన్నాడంట. ప్రియబిడ్డలారా, అదే రీతిగా ఆయన రెక్కల క్రింద నీకును నాకును మన కుటుంబాలకును ఆశ్రయం కలుగుతూ ఉందంట. ప్రియబిడ్డలారా, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి, దేవునిలో ఎవరైతే విశ్వాసపూర్వకంగా దేవుడే ప్రతిదీ నాకు ఆధారం అని ఎప్పుడైతే విశ్వసిస్తారో, అప్పుడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ప్రియబిడ్డలారా, ఆయన రెక్కల క్రింద మనకు ప్రతి విధమైనటువంటి అద్భుత కార్యాలు మనం చూస్తాము. ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం తెలియపరుస్తున్న విధముగా తన చేతి నీడలో నిన్ను కప్పి ఉంచుతానని దేవాతి దేవుడు వాగ్దానం సెలవిస్తూ ఉన్నారు. మనము ఎన్నో శ్రమల్లో ఎన్నో ఇబ్బందుల్లో కూడి ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ కూడా మనం జయించాలనంటే ప్రార్థన అనేది మనలో చాలా ప్రాముఖ్యం. మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క చేతి నీడలో కప్పి ఉన్నవారిగా మనం ఉండాలి. ప్రియబిడ్డలారా, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని దేవాతి దేవుడు వాగ్దానం సెలవిస్తున్నారు. ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి జీవితంలో కూడా దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేస్తారు. విశ్వసించిన ప్రతి ఒక్కరికి నూతనమైనటువంటి వైభవము, నూతనమైనటువంటి ఫలింపు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నా ప్రభువు చేయును గాక. ఈ యొక్క దేవుని వాగ్దానము ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఆ దినము నుంచి మొదలుకొని నువ్వు నూతన కార్యాలు పొందుకోవడం జరుగుతుంది. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉంటానని దేవుడు లేఖనాల ద్వారా నీకు వాగ్దానం సెలవిస్తున్నారు. ప్రియబిడ్డలారా, కోడి తన పిల్లల్ని ఏ రీతిగా అయితే భద్రపరుస్తూ ఉందో, అదే రీతిగా తన యొక్క రెక్కల చాటున మనకు ఆశ్రయం కలుగుతుందని దేవాతి దేవుడు వాగ్దానం సెలవిస్తూ ఉన్నారు. గమనించి ఈ యొక్క దినాన్ని, యొక్క వాగ్దానాన్ని అయినటువంటి ప్రతి బిడ్డలు కూడా విశ్వసించి ప్రార్థించినట్లయితే ఈ దినము నుంచి ఘనమైన కార్యాలు ప్రభు మీ కుటుంబాల పట్ల జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. నీ యొక్క దివ్యమైనటువంటి నామాన్ని బట్టి స్తుతించి గణపరుస్తూ ఉన్నాము నాయన. ఈ ఏప్రిల్ 1వ తారీఖున మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాము నాయన. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉంటానని వాగ్దానము మాకును అందరికీ కూడా మీరు దయచేసి ఉన్నారు. ఈ యొక్క సర్వోన్నతుని కృప అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరతలను, అక్కర్లను మీరు ఎరుగొన్న దేవుడు నాయన. ఘనమైన కార్యాలు ఈ దినము నుంచి నీ జనులందరూ కూడా పూనుకోవడానికి మీరు సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామముల యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వేదనలో దుఃఖములో వెన్నంటే ఉన్నావుగా, ప్రేమతో నన్నాదరించి నన్ను హత్తుకున్నావయ్యా. దైవ దర్శనం నాకు కలుగజేసినావు, దైవ దృష్టితో నడిపింపజేసావు. దైవ దర్శనం నాకు కలుగజేసినావు, దైవ దృష్టితో